భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మరలా ఇప్పుడు ఇరుపక్షముల సేనలు ఒకరినొకరు సంహరించుటకు యుద్ధభూమిని ప్రవేశిస్తున్నారు. మరలా పాపపుణ్యములు తలపడతాయి. మరలా ఒక దుష్ట రాక్షసుడు ధర్మమూర్తులైన మానవులతో యుద్ధం చేస్తాడు. మరలా యుద్ధభూమిలో రక్తము ఏరులై పారుతుంది. నారాయణ 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 మాత. కానీ దేవర్షి, ఈ యుద్ధము వ్యర్థము కాదు. ధర్మము అధర్మముపై విజయము సాధించును. అవును మాత. శత్రుహంతక తమ సైన్యమును వీక్షింపజేసి మమ్ము భయభీతులను చేయదలచిదివా? నిజమైన యోధుడు శత్రువుల యొక్క సంఖ్యను వీక్షించరు, వారి ధైర్యమును వీక్షించదరు. మాలో ధైర్యమునకు లోటు లేదు. అందులకే మేము నీతో యుద్ధము చేయటకు ఏ తెంచితేమి. ఈనాడు నీ యొక్క కరవాలము నీ హస్తములలో ఉండి ఉండవచ్చును, కానీ శీఘ్రముగా నీ శిరము నా చరణముల వద్ద ఉండును, నా చరణముల చెంత ఉండును. యుద్ధ భూమిలో స్వప్నములను వీక్షింపరాదు శత్రుహంతక. యుద్ధము తర్వాత జీవించి ఉన్నచు అప్పుడు స్వప్నమును వీక్షించు. ఒక చిన్నారి బాలికను చేజిక్కించుకున్నటకు లక్షలాది సైన్యమును తీసుకువచ్చితేవా? పెద్ద పెద్ద వచనములను వచించుచున్నావు. మేము నిష్కర్షగా వచించుచున్నాము. వైష్ణవిని మాకు అప్పగించదవో లేదో తెలుపుము. ఎన్నటికీ జరగదు. జరుగదా? అటులైన దాని అర్థము నీ సమాధిపై పుష్పములు ఈనాడే వికసించినవి. సమాధిపై పుష్పములు వికసించును, కానీ ఎవరి సమాధిపై వికసించును అది రాబోయే సమయమే తెలుపును. ఆక్రమించండి! ఆక్రమించండి! నిశస్త్రులపై అస్త్రప్రయోగమా? విజయమును పొందుటకు ఏవైనను చేయవచ్చును. బలమును ప్రయోగించవచ్చును, యుక్తిని ప్రయోగించవచ్చు. ఇక అన్నిటినీ మించిన శక్తిశాలి అస్త్రమును ప్రయోగించదను. ఇక వీక్షించదను నీవు ఎటుల తప్పించుకునేదావో. నారాయణ నారాయణ నారాయణ. ఇదేమిటి? అనర్థము జరిగిపోయినది. మాత, అధర్మము ధర్మమును పరాజితులు చేసినది. శత్రుహంతకుడు తన ప్రహారముతో రాజా రత్నాకరులను మూర్ఛన చేసినారు మాత. ఋషివర్య, అంతమున ధర్మము యొక్క సుడిగాలిలో అధర్మము యొక్క సమస్త శక్తులు శుష్కపత్రముల వలె ఎగిరిపోవును. మరి శత్రుహంతకునికి రాజా రత్నాకరుల మీద విజయం లభించింది కదా మాత. అది అంతే ఋషివర్య. వాయువీచికతో ఆరిపోవుటకు సిద్ధముగానున్న దీపము సైతము చివరిసారిగా జ్వలించును. ఎవరు నీవు? నీవు మమ్మల్ని గుర్తించలేదా? నేను వైష్ణవిని. వైష్ణవి? వైష్ణవి ఈ యుద్ధమునకు కారకురాలవి నీవేనా?
నేనెవరో నీవు గుర్తించనే లేదు. గుర్తించినట్టయితే ఇటులా వచించవు. నాకు నీ గురించి బాగుగా తెలియదు. హే మాతేశ్వరి, ప్రణామములు. మాతేశ్వరి, బహుశా నా ప్రహారము వలన రత్నాకరుని బుద్ధి భ్రష్టమై ఉండను. తన పుత్రికను మాతేశ్వరునుచున్నాడు. ఈ బాలిక తన మాయతో నాతో యుద్ధము చేయునా? ప్రణామములు మాతేశ్వరి, ప్రణామములు. మహారాణి సురుచి, వీక్షించండి, వీక్షించండి. మా మిత్రుడు శత్రుహంతకుడు మా కొరకు రత్నాకరుని శ్రమతో ప్రవేశించినాడు. మిత్రమా శత్రుహంతక, తమ ఈ అద్భుత బహుమతి నాకు అంగీకారమే, మాకు అంగీకారమే. శత్రుహంతకుని వధ యొక్క సమాచారము అందినంతనే నా మనస్సునకు పరమశాంతి ప్రాప్తించినది. ఈ అద్భుత విజయమునకు తమరికి నా హార్దిక శుభాకాంక్షలు. శత్రుహంతకును వధించిన యశస్సు లభించవలసినది మాకు కాదు మహారాణి. ఏమి వచించుచున్నారు? శత్రుహంతకుని మేము వధించలేదు మహారాణి. సత్యమేమిటంటే మాత మహాలక్ష్మికి మనపై అపార కృప కలదు. తమరు వచించినదేమిటి? ఈ విజయము మాత మహాలక్ష్మి చమత్కారమా? అవును విజయ, నేడు మాత మహాలక్ష్మి శత్రుహంతకును వధించి మమ్ము రక్షించినది. అటులనా? తమరి లీల అపారమైనది మాతేశ్వరి. ఈనాడు తమరు నా సౌభాగ్యమును రక్షించినారో తమరికి నా శతకోటి ప్రణామములు. మాతేశ్వరి, తమ కృపా కటాక్షాలు సదా మాపై వర్షిస్తూనే ఉండాలి.